ఉన్నది, ఎక్కువ ప్రాఫిట్ ఈ భారతదేశంలో ఎక్కువ ప్రాఫిట్ ఉన్నది. ఎకరాలు అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండర్లో ఉన్నాయి. వేల ఎకరాలు. ఈ రోజు తెలంగాణలో లంబాడీలు ఎస్టీలు కాదు, వీళ్ళని ఎస్టీ జాబితాలకు వెళ్ళి తొలగించాలని చెప్పి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే లంబాడీలు అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి ఈ రోజు కావాలని ఈ అగ్ర కులాల ఆధిపత్య పోరులో పాపం మా ఆదివాసులు బలైతా ఉన్నారు. కానీ ఈ వ్యవస్థను మా ఆదివాసీ బిడ్డలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే గుణం ఉండాలి. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు చేయడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి తక్షణమే సీతాక్కను పిలిపించి ఎడ్మాబోజును పిలిపించి వాళ్ళు స్వతహాగా ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారు అని చెప్పి మీరు కావాలని చెప్పి వాళ్ళు కుట్ర చేస్తా ఉన్నారు, వాళ్ళు లంబాడి పదవి ఇవ్వాల్సిందని చెప్పేసి మేము ఏఎస్సీ ఆఫీసు పెద్దలని కలవడానికి వచ్చాము. ఎందుకనంటే మాకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనతోని అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాకు ఆదివాసీ లంబాడీల మధ్యలో కొట్లాడబెట్టి పెద్ద ఎత్తున రచ్చ చేస్తుంది. ఎందుకనంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు లేవట్టినటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ లంబాడీల మధ్య గొడవ పెట్టిస్తుండు. లంబాడీలు ఎస్టీలు కాదు, వీళ్ళు ఎస్టీలు అక్రమంగా వచ్చారు, వలసవాదులు అని చెప్పేసి ఆదివాసుల చేత ఈ గొడవ పెట్టిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రాహుల్ గాంధీని కానీ, కేసీ వేణుగోపాల్ కానీ, లేకపోతే మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ గారిని కలిసి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వాస్తవాల విషయాలు తెలంగాణలో ఏం జరుగుతుందో వివరించడం కోసం రావడం జరిగింది. కానీ మాకు ఇక్కడ మేము వెళ్తుంటే ఢిల్లీ పోలీసులు మమ్మల్ని అడ్డగించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఏఎస్సీ కార్యాలయంలో తీసుకుపోవాలి, అక్కడ ఎవరున్నా కూడా వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో రేవంత్ రెడ్డి ఎస్టీల డిక్లరేషన్ చెవెళ్ల వేదికగా ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్ అమలు చేతగాకనే లంబాడీలో ఆ డిక్లరేషన్ అమలు చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఈ గొడవ పెట్టించి దాని నుంచి తప్పించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తుండు. కాబట్టి నేను చెప్తున్న ఆదివాసీ మిత్రులకు నేను ఒకటే చెప్తున్నా, ఆదివాసీ మనము అన్నదమ్ములా కలిసిమెలిసి ఉన్నాం. వాస్తవంగా ఆదివాసులతో వెనుకబడి ఉన్న కారణం ఎవరంటే పాలకులు కారణం. కాబట్టి రేవంత్ రెడ్డికి ఆదివాసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే అక్కడ స్పెషల్ ప్యాకేజ్ ఆదివాసీ గుడాలలో రోడ్లు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, విద్య కానీ వాళ్లకు స్పెషల్ బోర్డు ఏర్పాటు చేసి ఆదివాసీ బిడ్డలకు పల్లెళ్ళు గుడాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. అది చేయక ఆయన ఏంటంటే విధంగా గొడవ పెట్టించి తప్పించుకోవాలనే ప్రయత్నం చూస్తుండు. మా సీతక్క కూడా ఆదివాసీ బిడ్డనే కదా, ఆమె కూడా ఒక మంత్రి హోదాలో ఉంది కదా, మళ్ళీ ఆదివాసీ బిడ్డల గుడాలకు అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గల్లబట్టి నిధులు ఇమ్మని ఎందుకు అడుగుతలేదు, తెల్ల వెంకట్రావు ఎందుకు అడుగుతలేదు, మా వెడిమ భోజుగాడు ఎందుకు అడుగుతలేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఆదివాసీ బిడ్డలారా, మిమ్మల్ని రాజకీయంగా వాడుకొని బలి పసులు చేస్తుండు రేవంత్ రెడ్డి. కాబట్టి మీరు వాళ్ళ మాట వినకండి, మీకు రావాల్సిన హక్కుల మీద మీరు పోరాటం చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి మీద మీ యొక్క బాణం వేసే దాంట్లో మేము పుల్లలు అవుతామని చెప్పేసి ఆదివాసీ బిడ్డల్లో నేను పిలిపిస్తున్నాను. మా డిమాండ్ ఒకటే అండి, ఆదివాసీ లంబాడీల మధ్య గొడవ పెడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన శాతగాక మమ్మల్ని గొడవ పెడుతుంది. కాబట్టి మేము ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఢిల్లీకి వచ్చినాము. మా ఏకైక డిమాండ్ అదొక్కటే. ఇప్పుడు మేము కలవబోతున్నాం అంటే ఏఎస్సీ కార్యాలయంలో ఎవరున్నా వాళ్ళని కలిసి మెమోరాండం ఇస్తాం. మాకు పోలీసులు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి వెంటనే సీతక్కను తెల్ల వెంకటరావు స్వయం బాబురావు వెంటనే చాతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. చాతగాని ముఖ్యమంత్రి నా పేరు ఇందల్ రాథోడ్. నేను గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడిని. ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ లంబాడీల పైన ఇవాళ కుట్ర చేస్తూ ఉన్నా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఆ కుట్రలు ఎందుకంటే ఇవాళ లంబాడీలు అనేక రకాలుగా విద్యలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి ఇవాళ బాగా అభివృద్ధి చెందినరు అనేసి ఇవాళ ఆదివాసీలను మా పైన ఉసుగొల్పి రెచ్చగొట్టి ఇవాళ లంబాడీలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించాలనేటటువంటి కుట్ర ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తూ ఉన్నాడు. దానికి నిరసనగా ఇవాళ
మరి నువ్వు ఎట్లాగో వింటలేవు, నువ్వు చిచ్చు పెడతా ఉన్నావు కదా, మరి ఆ పంచాయతీ ఏదో ఏఐసిసి ఆఫీసులోనే తేల్చుకుందామనేసి ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ పక్షాన ఇవాళ ఢిల్లీకి రావడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ 73లో ఆనాడు ఎమర్జెన్సీ పీరియడ్ పెట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు అప్పుడు మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్పించడం జరిగింది. దానికన్నా ముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోనే మమ్మల్ని డీనోటిఫైడ్ ట్రైబ్గా గుర్తించడం జరిగింది. డీనోటిఫైడ్ ట్రైబ్గా కానివ్వండి, నోటిఫైడ్ ట్రైబ్గా కానివ్వండి ఇవాళ మమ్మల్ని కానీ ఇవాళ మమ్మల్ని ట్రైబ్స్ కాదనేసి అంటే ఎంతవరకు ఘోరం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏంటిదంటే లంబాడీలతోని పెట్టుకుంటే ఇవాళ మేము ఏదో అయిపోతామనేసి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, తర్వాత ఈ సీతకని కానివ్వండి, ఉసుగొలిపి లంబాడిని ఏ రకంగా అయినా వీళ్ళని అనగదొక్కాలనేసి ఒక కుట్ర పన్నుతూ ఉన్నారు. దానికి ఇవాళ ఏఐసిసి వాళ్ళని మేము ఒకటే ఇవాళ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఎన్ని రోజులు ఆదివాసీ లంబాడీలు ఇవాళ అన్నదమ్ములం లెక్క కలిసినటువంటి మమ్మల్ని ఇవాళ చిచ్చు పెట్టి మా పైన దాడులు కానివ్వండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ లంబాడీల పైన కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, ఖర్గే గారు స్పందించి మరి ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటే మా ప్రత్యేకమైనటువంటి ఒక డిమాండ్. లేకపోతే ఏ రకంగా అయితే ఇవాళ గద్దెనెక్కించినామో రాబోయే రోజుల్లో ఇవాళ భారతదేశంలో 13 కోట్ల మంది జనాభా ఉంది బంజారాలది. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ ఓటేయొద్దు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన పైన కుట్ర చేస్తూ ఉన్నదనేసి మాత్రం ఇవాళ మేము బరిలో దిగుతే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి కాదు ఎప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ఇవాళ చేస్తాం. నా పేరు ఇందల్ రాథోడ్, నేను గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు.